ఈరోజు తెలంగాణ ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హుస్నాబాద్ ప్రాంత శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తరఫున వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులై రేపు పొద్దున అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించి ప్రధానమైన అంశం, గత విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్గం అందరూ ఆమోదింపజేసి హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ వీరు వైస్ ఛాన్సలర్ గారు, వారు రిజిస్ట్రార్ గారు, వారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 22 ఉన్నాయి. 22లో మా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే మిగతా ప్రాంతాల్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ ఇతరత్ర పక్క జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ మొత్తం దక్షిణ తెలంగాణ లేకుండా చాలామంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినారు. ఇప్పుడు మా కాలేజీ కోడ్ SUCE శాతవాహన యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ SUCE. ఈ కాలేజీకి సంబంధించిన రేపు ఆప్షన్ తీసుకోమని అందరినీ విద్యార్థులను కోరుతా ఉన్నాం. ఫుల్ అడ్మిషన్స్ రావాలని, ప్రైవేట్ కాలేజీలతో పోటీగా మా దగ్గర సౌకర్యాలన్నీ కూడా, అంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరమే ప్రారంభమైంది కదా, ఏంటి వసతులు ఉన్నాయో లేదో అనేటువంటి అపోహ ఉండొద్దని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. శాశ్వత బిల్డింగ్ పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు మంచి వసతి కలిగిన పాలిటెక్నిక్ కాలేజీలో క్లాసులు నడుస్తూ ఉన్నాయి. విద్యార్థులకు హాస్టల్ వసతి మొదటి విద్యా సంవత్సరం కలగజేయడం జరిగింది. రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది లేదు. హుస్నాబాద్ పట్టణంలోనే ఉంటుంది కాబట్టి ఇందులో కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ అంటే CSE 60 సీట్లతోటి, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి 60 సీట్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECEకి సంబంధించి 60 సీట్లు, ఇన్ఫర్మేషన్ IT టెక్నాలజీకి సంబంధించిన 60 సీట్లు, బయోటెక్నాలజీకి సంబంధించింది కూడా అవి కూడా 60 సీట్లు. 5 కోర్సుల్లో 60 సీట్ల చొప్పున మరి 300 అడ్మిషన్లకు అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 22 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలలో 8,532 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 1,18,542 సీట్లు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలో అత్యంత శ్రద్ధ, ప్రాధాన్యత, మంచి ఎఫిషియెంట్ టీచింగ్ స్టాఫ్ తోటి మరి శాతవాహన యూనివర్సిటీ నిర్మాణం అవుతా ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ఆప్షన్ తీసుకొని శాతవాహన యూనివర్సిటీలో జాయిన్ కావాలనేటువంటి విజ్ఞప్తిని చేయడానికి నేను తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులకు తల్లిదండ్రులు కోరుతా ఉన్నా. గవర్నమెంట్ కాలేజీ కదా, జనరల్గా దానికి మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుండనే ఆలోచన ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు ముందు మెరిట్ పరంగా లేదా అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అక్కడ ఉండేటువంటి టీచింగ్ ప్యాటర్న్ పట్ల అన్ని రకాలుగా నెంబర్ 1 ఉండాలనే ఆలోచనతో అన్ని వసతులు కలగజేస్తున్నాం. కంప్యూటర్ ల్యాబ్స్తో పాటుగా, సైన్స్ ల్యాబ్తో పాటుగా అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఎవరైనా వచ్చి అడ్మిషన్ తీసుకునే ముందు చూసుకొని పోవచ్చు. అకామిడేషన్ హాస్టల్ వసతి కూడా ఉంది. కాబట్టి నేను మీ ద్వారా తెలంగాణ అందరినీ మరొక్కసారి ప్రత్యేకించి ఇటు వైస్ ఛాన్సలర్ ఉమేష్ గారు, ఇటు రిజిస్ట్రార్ గారు, అటు ప్రిన్సిపాల్ గారు అందరం కూడా జిల్లా అందరం కలిసి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాలని నేను విద్యార్థి లోకాన్ని విజ్ఞప్తి చేస్తాను.
దీనికి సంబంధించి బ్రోచర్ ఒకటి, దాని తర్వాత ఒక బుక్లెట్, ఒక పోస్టర్ను కూడా మేము ఇది చేస్తాం. కొంత ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి సో ఈ బ్రోచర్ కూడా అంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి మీ ద్వారా మీ సహకారం, ఎందుకంటే పిల్లలకు మంచి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఒక స్టూడెంట్ లీడర్ అని ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుని వెళ్ళాం. ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఫుల్ ఫ్లెడ్జ్గా నడపాలని ఆలోచనతో హైదరాబాద్ దాకా వచ్చి మనం అక్కడ చేద్దామంటే మా వైస్ ఛాన్సలర్ గారు లేదా హైదరాబాద్ సార్ స్టేట్ కౌన్సిలింగ్ అవుతుంది, ఇక్కడ వస్తే స్టేట్ అందరికీ కూడా తెలుస్తుంది అనే దాని మీద వారు విజ్ఞప్తి చేసిన దృష్ట్యా నేను ఎంసెట్ రాసిన ప్రతి విద్యార్థి మెరిట్ అంటే 8,500 సీట్లు ఉన్నాయి, అందులో 300 సీట్లు హుస్నాబాద్లో మరి అడ్మిషన్లు తీసుకోవాలని నేను విద్యార్థులు ఒకరిని కోరుతాను. రైట్ రిజిస్ట్రార్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో గత సంవత్సరము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్లో నెలకొల్పడమైంది. ముఖ్యంగా మంత్రి గారు పట్టుబట్టి రూరల్ ఏరియాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ఎందుకంటే పేద విద్యార్థులు లక్షలు కట్టి ప్రైవేట్ కాలేజీలో జరిపించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే గత సంవత్సరము 4 కోర్సులతో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభమైంది. ముఖ్యంగా సిఎస్సి, సిఎస్సిఏఐ, ఐటీ అండ్ ఈసీఈ ప్రతి కోర్సులో 60 సీట్లు, బయోటెక్నాలజీ మొత్తానికి 300 సీట్లు. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంది అంటే, మంత్రి గారి ఆలోచన ఏంది అంటే, ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్, సెంటర్ పాయింట్. హుస్నాబాద్ అంటే 40 కిలోమీటర్లు హన్మకొండ, 40 కిలోమీటర్లు సిద్దిపేట, 40 కిలోమీటర్ కరీంనగర్. కాబట్టి ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుందని చాలా కృషి చేసి రీసెంట్గా 2-3 మంత్స్ బిఫోర్ 36 ఎకరాల స్థలాన్ని గవర్నమెంట్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ 36 ఎకరాల్లో ఈ ఫస్ట్ ఇయర్ ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇది భవనాలు కట్టడానికి గవర్నమెంట్ దాదాపు 44 కోట్ల మంజూరు చేస్తారు. దాంట్లో 44 కోట్లు 35 కోట్లు భవనాలు, ఒక 10 కోట్లు శాలరీస్ కోసము. సో అవి ఆల్రెడీ మాకు జియో రూపంలో వచ్చినాయి. వచ్చే నెల జూన్ ఫస్ట్ వీక్ ఆల్రెడీ రీసెంట్గా మాకు టెండరింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. జూన్ ఫస్ట్ మన గవర్నమెంట్ ఏజెన్సీ కడుతుంది TGWIDC. వీటితో జూన్ ఫస్ట్ వీక్లో మంత్రి గారి చేత ఆల్రెడీ ఇది వర్చువల్గా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. సో ఇప్పుడు మంత్రి గారిచే జూన్ ఫస్ట్ వీక్లో భవనం ప్రారంభమవుతుంది. ఒక సంవత్సరం కాలంలో పూర్తి G+1 హంగులతో దాదాపు 35 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తున్నాము. అదేవిధంగా దాంతో పాటే ఒక అమ్మాయిల హాస్టల్, ఒక అబ్బాయిల హాస్టల్, వాటి కూడా పర్మిషన్ మాకు ఈసీలో వచ్చింది. సో 3 భవనాలు ఎట్ ఎ టైం, ఒక అమ్మాయిల హాస్టల్, ఒక అబ్బాయిల హాస్టల్. సో మాకు ఈ ప్రారంభించే మొదటి సంవత్సరంలో అన్ని ల్యాబ్స్ అంటే టెంపరీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించి ఇప్పటికే మాకు ఒక 60-70 కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ల్యాబ్ ఉంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, మీరు విలేకరులు అక్కడ వచ్చి చూసుకొని ఇది ఒక ఇది ఎందుకు అంటే ప్రమోట్ చేయడానికి పేద విద్యార్థులకు దగ్గరలోనే హైదరాబాద్ రాకుండా ఈ 3 ప్రాంతాలు, సిద్దిపేట ప్రాంతం కానీ, కరీంనగర్ ప్రాంతం కానీ, హన్మకొండ ప్రాంతం కానీ ఆ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి. ఫ్రీ సీట్, ఇఫ్ దే గెట్ సమ్ ర్యాంక్ దే విల్ గెట్ సీట్, అంతేగాని లక్షలు వెచ్చించే అవసరం లేదు. కాబట్టి ఈ సౌకర్యాన్ని అక్కడ ఉపయోగించాలని ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, హుస్నాబాద్లో వేరే సంబంధించి అక్కడ ఏరియాలోనే వస్తుంది, ఇక్కడ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నుండే మేము ఐటీ కంపెనీస్ కాంటాక్ట్ చేస్తున్నాము ప్లేస్మెంట్ సెల్ కోసము. కాబట్టి సకల సౌకర్యాలు గల ఇంజనీరింగ్ కాలేజు మన తెలంగాణ రాష్ట్రంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ 1 కావాలని నా యొక్క పట్టుదల. అదేవిధంగా మంత్రి గారు కూడా పట్టుదల. వీటితో అందరు మీరు దయచేసి మేము విలేకరుల సమితి కంటే ఈ కాలేజీని ప్రమోట్ చేయండి, ఎందుకంటే అక్కడ ఉన్న చాలా మంది తెలియదు. కాబట్టి శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ హుస్నాబాద్లో 36 ఎకరాల స్థలంలో
సకల సౌకర్యాలతో అందుబాటులో రానున్నది. కాబట్టి తప్పకుండా ప్రమోట్ చేసి పేద విద్యార్థులకు మనం అందరం సహాయం చేసిన వాళ్ళైతాము. థ్యాంక్ యూ అనడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కోస్గిలో కానీ తెలంగాణ యూనివర్సిటీ కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినాయి. బట్ హుస్నాబాద్ సంబంధించి ఇది చుట్టూ సరౌండింగ్ జనగామ, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ అన్నీ కూడా 30 to 40 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సెంటర్ పాయింట్. అదేవిధంగా కరీంనగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి ఈ విద్యా సంవత్సరం మొన్నటి సంవత్సరంలో LLB, LLM కోర్సులతో పాటుగా ఫార్మసీ కోర్సులు కూడా తెచ్చుకున్నాం. సో ముందు నుంచి కూడా శాతవాహన యూనివర్సిటీ కూడా పెద్ద 200 ఎకరాల స్థలంలో ఆనాడు మరి 2005లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మార్క్ఫెడ్ చైర్మన్గా మరి 200 ఎకరాలతో శాతవాహన యూనివర్సిటీ ఈరోజు అనేక పీజీ కోర్సులతో నడుస్తూ ఉంది. అది కూడా ఇది కాక హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రితో పాటుగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పీజీ కాలేజ్ కూడా, మెడికల్ పీజీ కాలేజీని కూడా హుస్నాబాద్కి ఇవ్వడం జరిగింది. అది కూడా భవన నిర్మాణం అవుతా ఉంది. హుస్నాబాద్ నుంచి అటు సిద్దిపేటకు కానీ, ఇటు హన్మకొండకు కానీ, అటు కరీంనగర్ కానీ, ఇటు జనగామకు అన్నీ కూడా 4 లైన్ల రహదారి ఏర్పాటు జరుగుతూ ఉంది. సో ట్రావెలింగ్ 24/7 బస్ అవైలబిలిటీ కానీ అంతా కూడా సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ కూడా గ్రామీణ మంచి కాలుష్యరహిత నిర్మాణము, ఎంటర్టైన్మెంట్ కూడా సంబంధించి ఒక అర్బన్ ఫారెస్ట్రీ ఉంది. దాని తర్వాత మా దగ్గర ఒక ఎల్లమ్మ చెరువు ఉంది. దాని తర్వాత అక్కడ కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో త్వరలోనే ఆ ప్రాంతానికి సస్యశామలం చేసే గౌరవెల్లి ప్రాజెక్టు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతూ ఉంది. కాబట్టి పక్కనే మంచి ఫేమస్ ఎల్లమ్మ దేవి టెంపుల్ ఉన్నది, కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ ఉన్నది, ఒక పొట్లపల్లి శివుని టెంపుల్. ఈ విధంగా ఆ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్లో భాగంగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి విద్యార్థులు కూడా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సౌకర్యాల విషయం లోపల అన్ని రకాల ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీన్ని ఆదరించాల్సింది కోరుతాను. నమస్కారం.